ప్రభునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో పరమగీతము 1వ అధ్యాయము 15వ వాక్యమును చదువుకుందాం. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు, నీ కన్నులు గువ్వ కన్నులు. దేవుడి వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటి భాగంలో ఉన్నటువంటి సంగతులు ముందు వర్తమానంలో మనం ఆలకిస్తూ వచ్చాం. ఈ దినము నీ కళ్ళు గువ్వ కళ్ళు అనే అంశం గురించి మనము ధ్యానించబోతుంటున్నాం. సంఘం యొక్క కనులు, నేత్రములు ఎలాగున్నవి అనే సంగతి ప్రభు ఇక్కడ ప్రశంసిస్తున్నారు. ఇంగ్లీష్లో మనము ఈ మాట గమనించినప్పుడు యువర్ ఐస్ ఆర్ డోర్స్ అని మనకు కనిపిస్తుంది. అనగా నీ కనులు పావురపు కనులు అని చెప్పాడు. పావురపు కనులు. పావురము పవిత్రతకు సాదృశ్యంగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ఈ అంశమును ధ్యానించడానికి ముందుగా మన ప్రభు యొక్క కనుదృష్టి ఎటువంటిది అనే సంగతి దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తాం. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 13లో మనం చూసినప్పుడు ఈ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా అని అక్కడ ప్రవక్త ప్రభు యొక్క దృష్టిని గురించి తెలియచేస్తుంటున్నాడు. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది అని చెప్పాడు. ప్రకటన 1వ అధ్యాయము 14లో మనం చూసినప్పుడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను అని చెప్పాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను అంటే అర్థం ఏమిటి? సర్వసాధారణంగా నిప్పుకు చెదలు పట్టదు అని చెప్తుంటారు. నిప్పుకు చెదలు పట్టదు. అగ్నిజ్వాల వంటి నేత్రములు అనగా అర్థం ఏంటంటే పాపము లేని కనులు, పాపము సోకని దృష్టి అని దానికి అర్థం. మనం పాడుకునే పాటల్లో ఒక భక్తుడు ఆ విషయము తెలియపరుస్తాడు. పాపము సోకని నేత్రముతో. ప్రభు ప్రేమ అనే పాటలో ఆ చరణాన్ని మనము చూడవచ్చు. దేవుని యొక్క దృష్టి మహాపవిత్రమైనది, పాపమును చూడలేనంత నిష్కలంకమైనది. అగ్నిజ్వాల కన్నులు గలవాడు, పాపము సోకని నేత్రములు కలవాడు. ఆయన పరిశుద్ధుడు అనే సత్యమును దేవుని పరిశుద్ధ గ్రంథములో అనేక లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రభు యొక్క దృష్టిని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘం దృష్టి అనగా ప్రభువునందు విశ్వాసించిన విశ్వాస దృష్టి ఎలాగుండాలి అనే సంగతిని మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 34 నుండి 36 వరకు చూస్తే
మన దృష్టి ఏ రీతిగా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క దృష్టి పవిత్రంగా ఉండాలి. ప్రభువును నమ్మని వారి వలె మన దృష్టి ఉండకూడదు అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. మన నేత్రాలు, మన దృష్టి పవిత్రంగా ఉంచుకోవాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ విషయంలో మనము అభ్యాసం చేసుకోవాలి. మన దృష్టిని మనము త్రిప్పుకోవాలి. సొలొమోనులాగా ఉండకూడదు. సొలొమోను ఏమన్నాడు? నా కన్నులు ఆశించిన దానిని చూడకుండా నేను మానుకోలేదన్నాడు. అందుకే లోక సంబంధంగా, రాజ్య పరిపాలన సంబంధంగా గొప్ప జ్ఞానవంతుడైన దేవుని యొక్క కొలతల్లో తేలిపోయాడు. అనేకులను వివాహం చేసుకొని దేవుని యొక్క మార్గంకి తొలగిపోయాడు. ఎందుకు తొలగిపోయాడు? మనం గమనించినప్పుడు ఆ దృష్టి నిలకడగా ఉంచుకోలేకపోయాడు. కన్నులు దేని ఆశిస్తే దాన్ని ఆపకుండా అలాగే చూడడానికి ఇష్టపడినవాడు. అందుకే పతనమైపోయాడు. అదే సొలొమోను సామెతలు రాస్తాడు, నీ కన్నులు అటు ఇటు చూడక చక్కగా ఉండాలి. ఎందుకు? తాను లోబర్చుకోలేకపోయాడు, అదుపు చేసుకోలేకపోయాడు, నష్టపోయాడు. అందుచేత చెప్తున్నాడు. కొన్నిసార్లు కొంతమంది అనుభవపూర్వకంగా చెప్తారు. ఆ విషయాలు మరింత మన హృదయాల్లో లోతుగా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుభవం లేకుండా చెప్పడం వేరు, అనుభవంతో చెప్పడం వేరు. నేను పడిపోయాను, నష్టపోయాను, నాలాగా మీరు పడిపోకూడదు, నష్టపోకూడదు అని ప్రేమతో బాధ్యతాయుతంగా చెప్పే విషయాలు వినేవారు జాగ్రత్తగా వింటే వారి జీవితాలకు చాలా మేలు కలిగిస్తాయి. కాబట్టి మన దృష్టి ఎలాగ ఉండాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ రీతిగా మనం అభ్యాసం చేసుకోవాలి. యోబు అన్నాడు, కన్యకను నేను ఎలాగూ చూతున్నా అన్నాడు. అంటే నేను అలా చూడను, నా కన్నులు మూసుకుందను అని యోబు తెలియచేస్తుంటున్నాడు. కాబట్టి యోబు లాంటి భక్తులు మనకు ఆదర్శవంతంగా ఉండగా, ప్రభువే మనకు మాదిరిగా ఉండగా, ప్రభు నేర్పిస్తుండగా అభ్యాసపూర్వకంగా మనం నేర్చుకుని అనుసరించుట మన కర్తవ్యమై ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. ఆ తర్వాత మనము దేవుని వాక్యంలో చూసినప్పుడు 119వ కీర్తన 148వ వాక్యం అలాగే 18వ వాక్యంలో దేవుని వాక్యమును ధ్యానించే కన్నులు, అనగా దేవుని వాక్యమును చదువుకుంటూ వాక్యమును ధ్యానించే కన్నులు మనము కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. ఆ తరువాత 123వ కీర్తనలో మనం చూసినప్పుడు మన కన్నులు దేవుని వైపు చూడాలి. మన జీవితాల్లో ఏ అక్రమం కలిగి ఉన్నా ఎవరి వైపు చూడాలి? కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని దావీదు తనను తాను ప్రశ్నించుకున్నాడు. కొండల వైపు చూస్తే సహాయం కలగదు. రాజుల వైపు చూడొద్దు అన్నాడు, మనుషుల వైపు చూడొద్దు అన్నాడు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన అక్కరల విషయమై మనం ఎటు చూడాలి?
సకల సమృద్ధి గల ప్రభు వైపు చూడాలి. మహిమలో ప్రతి ఒక్కరూ తీరుస్తారు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి మనం విన్నవించాలని, ప్రభు వైపే మన మనస్సు ఎత్తాలని, దేవుని వైపు చూడాలని, దేవుని వలన అనుగ్రహం పొందాలని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నారు. ఆ తర్వాత మనం చూసినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 23లో దేహ విమోచన కొరకు మనం కనిపెట్టి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంటున్నది. దేహ విమోచన కోసము మనము కనిపెట్టాలి. శపించబడిన దేహాలతో మనం ఉంటున్నాం. మాంసయుక్తమైన దేహాలు మనం కలిగి ఉన్నాం. క్షయమైపోయే దేహాలతో మనం ఉంటున్నాం. ఈ దేహం విడిచి అక్షయ దేహాలు మనం ధరించుకోబోతున్నాం. ఆ సంగతులు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం దేని కొరకు కనిపెట్టాలి అని చూస్తే దేహ విమోచన కోసం కనిపెట్టాలి అనే సంగతులు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నారు. అటు తర్వాత 119 కీర్తన 82వ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని ఆదరణ కోసం మనం కనిపెట్టాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శ్రమలు సంభవిస్తాయి, కష్టాలు సంభవిస్తాయి, వ్యాధులు సంభవిస్తాయి. కొన్నిసార్లు నిష్కారణంగా నిందలు, అవమానాలు మనం పొందవలసి వస్తుంది. అలాంటి సమయంలో సర్వసాధారణంగా మానవ స్వభావాన్ని బట్టి నిరాశకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు కూడా సంభవిస్తాయి. కానీ దేవుని యొక్క వాక్యము ఏం తెలియచేస్తుందంటే దేవుని యొక్క ఆదరణ కోసం కనిపెట్టాలి అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సుమయోను దేవుని ఆదరణ కోసం కనిపెట్టినవాడు. ఆ సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అనేక మంది భక్తులు దేవుని ఆదరణ కోసం కనిపెట్టారు, దేవుని యొక్క ఆదరణ పొందారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి దేవుని ఆదరణ కోసం మనం కనిపెట్టి ఉండాలి. దేవుని యొక్క ఆదరణ మనం పొందాలి, అనుభవించాలి అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తరువాత మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కోసం కనిపెట్టి ఉండాలి అని చెప్పారు. మన దృష్టి దేని మీద ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం కనిపెట్టి ఉండాలి. అదే వాక్యంలో అనగా పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 13లో గమనిస్తే క్రొత్త ఆకాశం కోసం, క్రొత్త భూమి కోసం మనం కనిపెట్టి ఉన్నాము అని భక్తుడు అక్కడ తెలియపరుస్తుంటున్నారు. కాబట్టి ప్రభునందు సోదరి సోదరులారా, మన దృష్టి ఎలాగుండాలి, దేనికోసం ఎదురు చూడాలి అనే సంగతులు దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నారు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనాలు మనం చూసినప్పుడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని చెప్పారు. వేటిని వెదకాలి? పైనున్న వాటిని వెదకాలి. అనగా మన దృష్టి వేటి మీద ఉండాలి? పైనున్న వాటి మీద, క్షయము కాని వాటి మీద, శాశ్వతమైన వాటి మీద
ప్రభువు మీద, పరలోకం మీద మన ప్రభువు కోసమే మనము ఎదురు చూడాలని, ఆయన కోసమే వేచి ఉండాలని, ఆ ప్రభు యొక్క రాకడ కోసం సంపూర్ణంగా సిద్ధపడి ఆ ప్రభు యొక్క రాకడలో ప్రభుతో కూడా పరలోకంలో చేరి సంతోషించాలి అనే సంగతులు దేవుడి తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నారు. మనము ధ్యానించిన అంశంలో ప్రభు యొక్క దృష్టి పవిత్రమైనది అనే సంగతి మనం చూసాం. మన దృష్టి కూడా పవిత్రంగా ఉండాలి. వాక్యమును ధ్యానించే కన్నులు దృష్టి కలిగి ఉండాలి. ప్రార్థించే కన్నులు కలిగి ఉండాలి అనే సంగతులు మనము గమనిస్తూ వచ్చాం. దేవుని యొక్క ఆదరణ కోసం కనిపెట్టే కన్నులుగా ఉండాలి అని చూస్తాం. దేహ విమోచన కోసం కనిపెట్టే కన్నులుగా ఉండాలి అని చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కోసం కనిపెట్టాలి అని చూస్తాం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కోసం కనిపెట్టి ఉన్నాము అని, పైన వాటిని వెదకాలి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభునందు సోదరులారా, సంఘం గురించి ప్రభు తెలియచేసినట్లుగా నీ కన్నులు పావురపు కన్నులు అనగా పవిత్రమైన దృష్టి అని తెలియచేశాడు, ప్రశంసిస్తున్నాడు. మనం ధ్యానించిన వాక్య భాగాల్లో ఏ దృష్టిని గురించి దేవుడు తెలియచేశారో ఆ దృష్టి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన దృష్టి కూడా పవిత్రంగా ఉంటుంది. మనల గురించి కూడా వ్యక్తిగతంగా ఆయన ప్రశంసిస్తారు, అభినందిస్తారు. మన జీవితాలను బట్టి ఆయన ఆనందిస్తారు. అలాంటి అనుభవాలు సాగిపోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మరొకసారి మనకు తెలియపరుస్తున్నారు. ప్రభు ఈ మాటలు మనందరి క్షేమార్థమై దీవించి ఫలింపచేయునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనములు తెలియచేస్తుంటున్నాను.